హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ పన్నీర్ బటర్ మసాలా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పన్నీర్ కర్రీ చపాతీతో అయినా, నాన్తో అయినా లేదా రైస్తో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ స్టైల్లో కనుక పన్నీర్ కర్రీ చేశారంటే ఖచ్చితంగా ఫిదా అవుతారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా టేస్టీ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక 4 మీడియం సైజు ఆనియన్స్, 4 మీడియం సైజు టమాటోస్ తీసుకుని వాటిని నీట్గా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ చిన్న ముక్కలేం కాదండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి కదా, నార్మల్ పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే రెగ్యులర్గా ఇంట్లో హెరిటేజ్ పన్నీర్ని అయితే యూస్ చేస్తాను. వీటిని చిన్న ముక్కల్లాగా చిన్న క్యూబ్స్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చిన్న క్యూబ్స్లా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దాంట్లో ఒక 4 లవంగాలు, 3 యాలకులు, చెక్క, కొంచెం అనాస పువ్వు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దాంట్లోనే ఒక 10 జీడిపప్పు, ఒక 10 బాదం వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే టమాటాలు ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఆ మగ్గిపోయిన టమాటాలో కొంచెం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. టమాటాని మనం ఎలాగో మిక్సీ పట్టుకుంటాం కదా, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన టమాటోలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒకసారి కలిపి ఇలా ఫ్రై అయిన టమాటాలో 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకున్న తర్వాత దాంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాని కూడా ఇలా సన్నని పేస్ట్ లాగా చేసుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ బటర్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ప్యాన్లో వేసుకుని అదే మిక్సీ పాట్లో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని ఆ పేస్ట్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కర్రీలో యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకనిచ్చుకోవాలి. తర్వాత మూత తీసుకుని దాంట్లో 1.5 స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో కొంచెం 1 స్పూన్ కస్తూరి మెంతి యాడ్ చేసుకోవాలి. కస్తూరి మెంతి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.